తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసే దాసిలాగా తయారైంది షర్మిల, వైఎస్ షర్మిల. పాపం రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నాడో కానీ క్షోభిస్తుంటుంది రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఈరోజు షర్మిల గారిని చూస్తుంటే. తెలుగుదేశం తందానా అంటే ఈమె దానికి వంత పాడుతుంది. మొన్న పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ స్పష్టంగా చెప్పింది, మహిళా బిల్లుకి మద్దతు ఇస్తాం, అలాగే ఏదైతే డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు 50% పెరుగుతుందో ఉన్న పరిస్థితుల్లో అదే మెరుగైందని భావించాం కాబట్టే దానికి సపోర్ట్ ఇచ్చాం. దానికి ఏదో పెద్ద మోడీ చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడన్నట్టు ఏదో ఒక రాజకీయ కల్లుబొల్లు. అసలు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు షర్మిల గారిని, అసలు మీకు ఒక అవగాహన ఉందా డీలిమిటేషన్ మీద? అసలు మీరు చట్టం చదివారా? కాన్స్టిట్యూషన్ చదివారా? 2026 తర్వాత డీలిమిటేషన్ జరగబోతుంది సెన్సస్ వచ్చిన తర్వాత. అంటే అది 2027లో జరగచ్చు, 2030లో జరగచ్చు, ఎప్పుడైనా. పాపులేషన్ సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ భారీగా నష్టపోబోతున్నాయి. దాన్ని ఎవరు ఆపలేరు, మళ్ళీ రాజ్యాంగ సవరణ చేస్తే తప్పితే. మరి నిన్న కేంద్ర మంత్రి పార్లమెంట్లో స్పష్టంగా చెప్పాడు, 50% సీట్లు పెంచుతాం, మీకు సమ్మతేనా కాంగ్రెస్ వాళ్ళకని. ఒకసారి సమ్మత అంటారు, ఒకసారి లేదంటారు, ఒక స్పష్టత లేదు. గతంలో కూడా ఇలాగే చేసి నాశనం చేసేదారు కాంగ్రెస్ పార్టీని. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకున్నప్పుడు కాసుకృష్ణారెడ్డి గారు పోయి చెప్పొచ్చాడు, తప్పమ్మా అరెస్ట్ చేస్తే అని. విన్నారా? శరద్ పవార్ గారు పార్టీ పెట్టుకోలేదా? మమతా బెనర్జీ పార్టీ పెట్టుకోలేదా? అనేక మంది నాయకులు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు పార్టీ పెట్టుకొని బయటకు పోయారు. ఎందుకు అరెస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ? ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టద్దు, తెలుగోళ్ళు కలిసి ఉండాలి అని ఘోషిస్తే మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు అసెంబ్లీలో కాసు బ్రహ్మానందరెడ్డి గారికి మెజారిటీ ఉన్న ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కలిసి ఉండాలని ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, తెలంగాణ బిడ్డ. మళ్ళీ ఒక 20-30 సంవత్సరాలు కలిసి ఉన్నాం. మరి ఎవరి మాట వెనకుండా చీల్చింది కాంగ్రెస్ పార్టీ కదా. స్పెషల్ స్టేటస్ చట్టం చేస్తామంటే ఎవరైనా ఆపారా కాంగ్రెస్ పార్టీని ఆ రోజున? వాళ్ళు జైలా, ఇప్పుడేమో ఎందుకు జైలని అడుగుతారు. ఏదో ఒక పద్ధతి, సిద్ధాంతం ఉండాలిగా. ఇక షర్మిల గారి గురించి వద్దాం. ఓ రోజేమో తెలంగాణ పార్టీ పెట్టుకొని కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని అమ్మనాబూతులు తిట్టింది. మళ్ళీ రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోయింది, మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలిసింది. అసలు ఏంది ఓ పద్ధతి, పాడు, ఓ సిద్ధాంతం ఏమీ లేదు. ఏ ఎండకు ఆ గొడుగు. ఏముంది, రేపు ఎలక్షన్ ముందు మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యింది, ఇంతేగా. అదేదో ఇప్పుడే జాయిన్ అవ్వండి, ఎవరు కాదన్నాడు. ఎందుకు ఈ అక్రమ బంధాలు? తెలుగుదేశానికి మద్దతు ఇస్తూ బయట ఉండే బదులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వు షర్మిల గారు. దీనికి ఏందో లేస్తే పొద్దున్న లేస్తే జగన్ గారిని విమర్శించటం, నేను ఇంతగా తప్పితే ఏముంది? ఈరోజు కూడా 50% సీట్లు మన రాష్ట్రంలో లేదు, చుట్టుపక్కల తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో పెరుగుతాయనేది సమంజసం. మనం అది ఒప్పుకోకపోతే రేపు రాజ్యాంగబద్ధంగా జనాభా లెక్కల గనుక డీలిమిటేషన్ జరిగితే తీవ్రంగా నష్టపోబోతున్నాం. ఇవన్నీ తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు. ప్రత్యర్థులు, అది షర్మిల గారు కూడా కావచ్చు, మీరు ఏ భాషలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారో అదే భాషలో ప్రతి విమర్శ ఉంటుంది, తెలుసుకోండి. ఇప్పటికైనా తెలుగుదేశానికి ఊడిగం చేయటం మానేసి చేతనైతే ఎంతో కొంత ఆ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి షర్మిల గారు రాజకీయాలు చేయవలసిందిగా హితవు కోరుతున్నాం.